హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈరోజు నుండి బ్యూటీషియన్ కోర్స్ అయితే నేర్చుకుందాం అనుకుంటున్నాను. ముందు వీడియో పెట్టున్నాను కదా, ఒక షార్ట్ వీడియో. కెనరా బ్యాంక్ వాళ్ళు వచ్చేసి మనకు ఫ్రీగా అయితే కోర్సెస్ నేర్పిస్తూ ఉన్నారు, బ్యూటీషియన్ ఇంకా టైలరింగ్ కోర్సెస్. దాంట్లో అయితే జాయిన్ అవుతున్నాను. అందుకని చెప్పేసి నేను మా వీధిలో ఉన్న వాళ్ళిద్దరం అయితే వెళ్తున్నాము. బుజ్జి అక్క అని, కావేరి అక్క అనేసి. వాళ్ళు కూడా బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకుంటారంట. ఇంకైతే వచ్చేసాము. ఇంక ఇక్కడ వచ్చేసి ఫామ్ ఫిలప్ చేసేసి ఇచ్చేసాము, జాయిన్ అయిపోయామన్నమాట. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, 10th క్లాస్ మార్కుల లిస్ట్ అయితే ఇవ్వాలి. ఇంకా మనకి 7 ఫొటోస్ అయితే ఇవ్వాలి. ఇక్కడికి వచ్చేలోపు అయితే చాలామంది అయితే ఉన్నారు. బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకునే వాళ్ళు ఒకవైపు, టైలరింగ్ కోర్స్ నేర్చుకునే వాళ్ళు ఒకవైపు అయితే ఉన్నారు. ఇంకా టీ బ్రేక్ తర్వాత అయితే ఆఫ్టర్నూన్లో లంచ్ టైం అనమాట. ఇది లంచ్ టైంలో వచ్చేసి పప్పు, వైట్ రైస్, పచ్చడి, వడియాలు అయితే పెట్టారు. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. మనం ఏం తీసుకొని వెళ్ళాల్సిన పని లేదు, వాళ్ళే పెడతారనమాట. హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది, అక్కడే ఉండి నేర్చుకోవచ్చు. దూరం నుండి ఎవరైనా వచ్చిన వాళ్ళైతే ఇంటికి వెళ్ళకుండా హాస్టల్ కూడా బాగుంటుంది. ఇంకా లంచ్ బ్రేక్ అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ క్లాస్కి అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి ఈడీపీ క్లాస్లో అయితే చెప్తా ఉంటారు సారు, సుధాకర్ రెడ్డి సార్ ఈయన పేరు వచ్చేసి. ఇక్కడ అన్నీ మనం తెలుసుకోవచ్చు, ఎలా వ్యాపారం చేయాలి, ఎక్కడ నుండి స్టార్ట్ చేయాలి ఏంటి అనేసి. ఇంకా లాస్ట్లో వెళ్ళేటప్పుడు అయితే బయోమెట్రిక్ అయితే వేసి వెళ్ళాలి. వచ్చేటప్పుడు ఒకసారి, వెళ్ళేటప్పుడు ఒకసారి అయితే వేయాలి. మార్నింగ్ 9 నుండి 5 వరకు ఇక్కడే ఉండాలన్నమాట. ఇంకా మేడంలు అయితే రాలేదు, మనకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. సార్ వచ్చేసి ఈడీపీ క్లాస్లో అయితే చెప్తున్నారు. మేడం వచ్చేసి వెన్స్డే కానీ థర్స్డే కానీ వస్తారంట. ఇంక ఇలా ఉంటుంది కెనరా బ్యాంక్ వాళ్ళది వచ్చేసి. పూర్తి వీడియో అయితే ఇంకెప్పుడైనా చూపిస్తాను. ఈరోజు అయితే ఏం పెద్దగా తీయలేదు. ఇంకా రోడ్ మీదకి వచ్చామంటే మనకు బస్సులు అవైలబుల్గా ఉంటాయి రాజంపేటకి వెళ్ళేటి. ఇంకా మేము రావాలనుకుంటే. ఇంకా ఇది వచ్చేసి సెకండ్ డే అనమాట. సెకండ్ డే వచ్చేసాము. ఇంకా మాతో ఒకరు అయితే జాయిన్ అయ్యారు, హేమలత అని చెప్పేసి. ఇంకా ఆమె కూడా బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకుంటుందంట. ఇంకా జాయిన్ అయిపోయారు. ఇంక ఇక్కడికి మేము వచ్చేలోపు అయితే అందరూ గ్రూపుల వైజ్గా అయితే డివైడ్ అయిపోయి పరిచయాలు పెంచుకుంటున్నారు, ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేసి. ఇంకా మేము కూడా ఒక గ్రూప్గా డివైడ్ అయిపోయి పరిచయాలు అయితే పెంచుకున్నాము. ఇంకా గేమ్స్ కూడా ఆడిపించారు అనమాట సార్ వచ్చేసి. గేమ్స్ చాలా బాగున్నాయి, కొంచెం మైండ్ పెట్టి ఆడాలన్నమాట అది. మార్నింగ్ టైంలో అయితే సాటివి ఈడీపీ క్లాసులు ఇలా చిన్న చిన్న గేమ్స్ అయితే ఉంటాయన్నమాట, మన మైండ్ పవర్ని పెంచేదానికి. ఇంకా అయితే ఇక్కడ చల్లటి వాతావరణం అయితే ఉంటుంది. ఇంకా అందరూ గ్రూపుల వైజ్గా అయితే డివైడ్ అయిపోయారు. ఇప్పటికే ఒక 50 మెంబర్స్ దాకా ఉన్నామన్నమాట అందరం కలిపేసి. ఇంకా టీ బ్రేక్ అయితే ఇచ్చారు. అక్కడ వచ్చేసి ఒక స్కిట్ అయితే చేయమన్నారు. అది మూకీ డ్రామా అనమాట. మనము వాయిస్ లేకుండా మనం చేసే యాక్టింగ్ బట్టి దాన్ని ఏంటి అనేది గెస్ట్ చేయాలన్నమాట. మేము వచ్చేసి తీసుకున్న థీము ట్రీస్ని ఎలా పెంచాలి ఏంటి, ట్రీస్ వల్ల ఉపయోగాలు ఏంటి అనేది అయితే తీసుకున్నాము. అదైతే లాంగ్ వీడియో చేస్తున్నాను, నెక్స్ట్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇలా ఒక 5 టీమ్స్ లాగైతే డివైడ్ అయిపోయాం, 10 మెంబర్స్ని. ఇంకా అలా అయితే ఒక స్కిట్ అయితే చేసాము. ఇక్కడికి వచ్చి ఒక కోర్స్ ఏదైనా నేర్చుకున్నామంటే 6 మంత్స్ వరకు అయితే మళ్ళీ మనకు ఛాన్స్ ఉండదన్నమాట. 6 మంత్స్ తర్వాత వచ్చేసి మళ్ళీ నేర్చుకున్న కోర్స్ కాకుండా మళ్ళీ వేరే కోర్స్ అయితే నేర్చుకోవచ్చు. ఇంకా ఆఫ్టర్నూన్లో వచ్చేసి వైట్ రైస్, ఆలు కర్రీ, మళ్ళీ పచ్చడి, వడియాలు అయితే పెట్టారు, రసము, పెరుగు. బ్యూటిషియన్ కోర్స్ ఎలా నేర్చుకుంటున్నాను ఏంటనేసి మీకు డైలీ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.